శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. కంచి యోగలింగం, శృంగేరి భోగలింగం, నేపాల్ వరలింగం, చిదంబరం మోక్షలింగం, కేదార్నాథ్ ముక్తిలింగం. 5 దివ్యక్షేత్రాలలో 5 రూపాలలో జగద్గురువులు ఆదిశంకరుడు కైలాసానికి వెళ్ళి స్వామి అనుగ్రహంతో తీసుకువచ్చిన అమృతమయమైనటువంటి స్వామి అర్చామూర్తి స్వరూపాలను లింగ రూపములుగా సుప్రతిష్ఠితం చేసి మనందరికీ జ్ఞాన మార్గాన్ని బోధించి ఉన్న జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలిపే నిమిత్తమై పుణ్యం సముపార్జింపజేసుకునే మార్గాన్ని బోధించేటటువంటి క్రమంలో కేదార్నాథ్ యాత్ర, ముక్తి యాత్ర, ఈ 5 పరమాద్భుతమైనటువంటి యాత్ర. దేశంలో ఎన్నో దివ్యక్షేత్రాలు, 106 దివ్యక్షేత్రాలు వైష్ణవ సంబంధితములైనవి. 107, 108 అనే ఆ 2 క్షేత్రాలు వైకుంఠం, పరమపదం మనకు కనిపించేవి కావు. కనిపించేవి అయిన ఈ 106 దివ్యక్షేత్రాలు ఒకవైపున, ఇవి కాకుండా శైవపరంగా 12 జ్యోతిర్లింగములు, పంచ ఆరామ క్షేత్రములు, దుర్గ పరంగా 18 శక్తి పీఠములు, 108 విస్తృతమైన శక్తి పీఠములు, కౌమారం అన్న పేరిట కుమారస్వామి వారికి సంబంధించి 6 దివ్యక్షేత్రాలలో పళని, తిరుత్తరణి, ఈ విధంగా 6 దివ్యక్షేత్రాలు. గణపతికి సంబంధించి 8 గణపతి దివ్యక్షేత్రాలు. దేశమంతా వేలాది లక్షలాది ఆలయాలు. ఇవన్నీ ఉండగా వీటన్నింటి దర్శనం ఒకటి, కేదారనాథ దర్శనం ఒక్కటి. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం బోధించే అంశం. కేదారనాథ దర్శనం అంటే ముక్తిని పొందడమే, ముచిల్ మోక్షనే. ఆలోచనల నుంచి విముక్తి లభించేటటువంటి చోటు కేదారనాథ్. అలాంటి ఆ దివ్యక్షేత్రానికి ప్రయాణం నిమిత్తమై ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కోసం వెళ్ళాలి అనుకునేటటువంటి కాలం వేసవి. ఎండాకాలమే తగినటువంటి కాలం. అనేకులు సన్యస్తం, లోకాన్ని విడిచిపెట్టి పరమేశ్వరాధీనంగా మనస్సును మార్చుకొని సాధువులుగా మారిన వారు, లౌకికమైన జీవనం పట్ల అభిలాష లేనివారు, సాధకులు, దైవాన్ని అన్వేషిస్తూ లోకాన్ని విడిచిపెట్టిన వారు, పర్యాటకంగా జీవితాన్ని మార్చుకున్నవారు నివసించేటటువంటి దివ్యధామం కేదారనాథధామం. కేదార క్షేత్ర దర్శనం సమస్త పాపములను తొలగించి వేస్తుంది. పాపములు అంటే అర్థం ఆచరణాత్మకంగా క్రియారూపంలో మాత్రమే చేసినవి కాదు సుమా. మానసికంగా మనసులో కూడా ఎన్నో కల్పన చేస్తూ ఉంటాం మనం. మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణ్యా. శరీరంలో ఉండే ప్రతి అవయవము తెలిసి తెలియక ఏదో ఒక పాపం, దోషం చేస్తూనే ఉంటుంది. ఆ పాపాలు, ఆ దోషాలు ఏవీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కేదారనాథ దర్శనం చేద్దాం. దేశంలో ఉండే సమస్త దివ్యక్షేత్రాలు చూస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంతకు రెట్టింపు ప్రయోజనం కేదారనాథ దర్శనం వల్ల మనం పొందవచ్చు. దర్శనం చేసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.